పెద్దగా పెట్టుబడి ఖర్చు లేకుండా ఆదాయం, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకేం కావాలి? ఇదేంటి అనుకుంటున్నారా? పెరటి కోళ్ల పెంపకంతో చేకూరే ప్రయోజనాలివి. ఆలోచన ఉండాలే కానీ అవకాశాలు అనేకం. ఎక్కడెక్కడికో వెళ్లి ఉపాధి పొందే కంటే సొంత ఇంటి వద్దే ఆదాయం రెట్టింపు చేసుకునే మార్గం ఈ పెరటి కోళ్ల పెంపకం. అయితే కోళ్ల పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చని తెలియజేస్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ దైదా కృష్ణప్రసాద్. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాటుకోళ్ల పెంపకం వ్యవసాయానికి అనుసంధానంగా ఉండేది. రాను రాను ఇవి కనుమరుగై బాయిలర్ కోళ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గత 2 దశాబ్దాలుగా ఈ పరిశ్రమ మన దేశంలో బాగా విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలతో పాటు ఇతర కుటుంబాలు కూడా ఇప్పుడు పెరటి కోళ్లను పెంచుకుంటారు. పెరటి కోళ్లు అంటే పెరట్లో పెంచుకునే సాధారణ కోళ్ల జాతులు. నాటుకోళ్లు మనందరికీ ఇష్టమైన జాతి అయినా వీటిలో మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువ ఉండడంతో నాటుకోళ్లతో సంకరపరిచి అభివృద్ధి చేసిన అనేక సంకరజాతి కోళ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పూర్తిగా నాటుకోళ్లను పోలిన ఈ కోళ్లు అధిక గుడ్ల దిగుబడితో పాటు కొన్ని జాతుల్లో మాంసోత్పత్తి అధికంగా ఉంది. పెరటికోళ్ల పెంపకం అభివృద్ధికి తక్కువ పెట్టుబడి, కొద్ది కాలంలోనే లాభాలు రావడం, కోళ్ల పెంట ఎరువుగా ఉపయోగపడడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. అయితే వీటి పెంపకంలో కొద్దిపాటు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ పౌల్ట్రీ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ దైదా కృష్ణప్రసాద్. పెరటికోళ్ల పెంపకం మన భారతదేశంలో అనాదిగా వస్తున్నప్పటికీ కూడా పెరటికోళ్ల తోటి ముఖ్యంగా మన దేశావళి కోళ్ళు చూసినట్లయితే ఎముకలు ఎక్కువ, మాంసం తక్కువ, దానితో పాటు గుడ్ల ఉత్పత్తి కూడా తక్కువ ఉండడం, సంవత్సరానికి చూసుకుంటే దాదాపు 35 నుండి 45 గుడ్ల ఉత్పత్తి రావడంతో ముఖ్యంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క మాంసకృతుల లోపము, పౌష్టికాహారం లేకపోవడం, సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఈ మాంసకృతుల లోపంతో అనేక మంది కూడా అనారోగ్య సమస్యలు ఎదురుకావడం జరుగుతుంది. భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే 140 మిలియన్ల గుడ్ల ఉత్పత్తి ఉన్నప్పటికీ, అలాగే ఈ యొక్క మాంస ఉత్పత్తిలో చూసుకున్నట్లయితే దాదాపు 10 మిలియన్ మెట్రిక్ టన్స్ల మాంస ఉత్పత్తి అయినప్పటికీ కూడా వినియోగం చూసుకుంటే సరాసరి సంవత్సరానికి సగటున ఒక మనిషి వచ్చి గుడ్ల వినియోగము 101, మరి 7.5 కేజీల వరకు కూడా మాంసం అనేది వినియోగం ఉన్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క పెరటి కోళ్ల పెంపకంలో ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే అభివృద్ధి పరిచినటువంటి కోళ్ళ చూసినట్లయితే రాజశ్రీ కానీ, అలాగనే వనరాజ, గ్రామప్రియ, వనశ్రీ, గ్రామశ్రీ అని రకరకాలైనటువంటి కోళ్ళని యొక్క అభివృద్ధి పరచడం జరిగినది. ఈ కోళ్ళు మన యొక్క నాటుకోళ్ళు ఎలాగ దేశావళి కోళ్ళు పెరట్లో పెరుగుతూ ఇవి దాదాపు 140 గుడ్ల వరకు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది సంవత్సరానికి. ఇవి 35 నుండి 45 గుడ్లు ఉత్పత్తి చేస్తే దేశావళి, అదే యొక్క అభివృద్ధి పరచబడినటువంటి ఈ రాజశ్రీ రకమే కానీ, గ్రామప్రియ కానీ, వనశ్రీ అనేటువంటి రకాల కోళ్ళు 140 గుడ్ల పైనే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇంకోటి గుడ్డు యొక్క పరిమాణం చూసినట్లయితే ముఖ్యంగా గుడ్డు పరిమాణం మన యొక్క తెల్లకోడి గుడ్డు సైజులో ఉండడం, ఈ యొక్క తెల్లకోడి గుడ్డు సైజు వచ్చేసరికి 50 నుండి 55 గ్రాములు అదే పరిమాణంలో ఉండడము, గోధుమ రంగు ఉండడం వల్ల కూడా గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి కోళ్ళను గాక గ్రామీణ ప్రాంతాల్లో పెరట్లో పెంచుకున్నట్లయితే పుష్కలమైనటువంటి గుడ్ల లభ్యతతో పాటు మాంసం కూడా మంచి లభ్యమై పౌష్టికాహార సమస్యని తీర్చడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలా చేసుకోవడానికి కొన్ని పద్ధతులు అనేవి మనము యాజమాన్య పద్ధతులు అనేవి అవలంబించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గ్రామప్రియనే కానీ, అలాగనే రాజశ్రీ లాంటి రకాలే కానీ, వనశ్రీ అనేటువంటి రకాలే కానీ గ్రామీణ ప్రాంతాలు మాంసం కొరకు లేకపోతే గుడ్ల కొరకు అంటే 2 రకాలుగా కూడా వీటిని పెంపకానికి చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. కనుక ఒకవేళ మాంసం కొరక గ్రామీణ ప్రాంతాలు ఒకవేళ పెంపకం చేసుకోవాలంటే బాయిలర్ ఫీడు మనం దాదాపు 5 నుండి 6 వారాల వరకు అందించవలసి ఉంటుంది. అలాగనే ఒకవేళ గుడ్ల కొరకు పెంచుకోవాలనుకుంటే లేయర్ స్టార్టర్ ఫీడు మనం ఒక 6 వారాల దాకా కూడా అందించవలసి ఉంటుంది. ఇలా చేసుకున్నట్లయితే ముఖ్యంగా బ్రాయిలర్ మాంసం కొరకు
ఎందుకనంటే ఈరోజు మార్కెట్ డిమాండ్ పరంగా చూసుకుంటే నాటుకోళ్ళకు వచ్చి దాదాపు మాంసానికి గ్రామీణ ప్రాంతాల్లో అధిక డిమాండ్ ఉన్నది. ఈ అధిక డిమాండ్ ఉన్న వృత్యా ఇంకోటి దాదాపు 1.5 లోపల ఉన్నటువంటి కోడి శరీర బరువు ఏదైతే లోపల ఉంటుందో ఆ యొక్క కోళ్ళను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అధిక మొత్తంలో కూడా ఇష్టపడడం జరుగుతుంది. కనుక ఆ యొక్క బరువును పొందాలంటే దాదాపు ఒక 14 నుంచి 16 వారాలనే ఈ యొక్క 1.5 కేజీ లోపల వరకు రావడం వల్ల కూడా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగం కూడా దీన్ని చేసుకున్నట్లయితే మంచి అదనపు ఆదాయం అనేది ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఒకవేళ లేదు గుడ్ల కొరకు మేము పెంచుకోవాలనుకుంటే గుడ్ల కొరకు పెంచుకున్నటువంటి రైతాంగం వచ్చేసి దాదాపు 6 వారాల వరకు కూడా మనం ఈ యొక్క బూడర్ షెడ్లో పెంచుకోవాలి. ఆ బూడర్ షెడ్లో పెంచుకునేటప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులు అనేవి అవలంబించవలసి ఉంటుంది. ఆ యాజమాన్య పద్ధతులు చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క షెడ్ అనేది దాదాపు ఇది సాంద్రత పద్ధతిలో అంటే ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఫీడ్ ఇంతవరకు చెప్పినట్టు ఒకవేళ మనము ఈ యొక్క లేయర్ కోళ్ళ కొరకు పెంచుకున్నట్లయితే లేయర్ స్టార్టర్ ఫీడ్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. వాటిని తీసుకొచ్చుకొని 6 వారాల దాకా పెట్టుకొని ఆ తర్వాత బయట మన యొక్క ఉన్నటువంటి పరిసరాలను బట్టి మన యొక్క బయటలో ఉన్నటువంటి మనకు స్పేస్ ఎంత ఉన్నది ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1 ఎకరం స్థలంలో వచ్చేసి బ్యాక్యార్డ్ పౌల్ట్రీ లాంటిది వనశ్రీ కానీ లేకపోతే రాజశ్రీ లాంటి కోళ్ళని కానీ గ్రామప్రియ లాంటి కోళ్ళని కాక పెంచుకున్నట్లయితే 1 ఎకరం స్థలంలో దాదాపు వచ్చేసి 1000 కోళ్ళ వరకు కూడా ఈ బ్యాక్యార్డ్ కోళ్ళను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు పెరట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క స్పేస్ని బట్టి అంటే దాదాపు వచ్చేసి ఆ పెరట్లో ఉన్నటువంటి గడ్డినే కానీ అవి ఏవైతే చెదలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వినియోగించుకొని పెరగడం జరుగుతుంది. పెరటి కోళ్లలో చాలా రకాలున్నాయి. గుడ్ల ఉత్పత్తితో పాటు మాంసం ఉత్పత్తికి కూడా పెంచుతున్నారు. అయితే కోళ్ల పెంపకం చేపట్టేవారు తొలి దశ నుండే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రోగాలు కోళ్ల అభివృద్ధికి ఆటంకంగా మారుతాయి. కాబట్టి వీటి నివారణకు ముందస్తు టీకాలు వేయించాలని సూచిస్తున్నారు ప్రొఫెసర్. వీటికి చేయవలసింది ఏంటంటే ఆ తర్వాత కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క వ్యాధులైనటువంటి ప్రబలితో ఉంటాయి కనుక ముఖ్యంగా వచ్చేసి కుక్కరత తెగులు సంబంధించి గంబోర కానీ ఆ తర్వాత వచ్చేసి కోళ్ళలో వచ్చేసి మసూచి లాంటి వ్యాధులు లాంటి ప్రబలే అవకాశం ఉంటుంది కనుక ముఖ్యంగా ఈ యొక్క వ్యాధులు రాకుండా ఎందుకంటే ఈ కోళ్ళల్లో ఇప్పుడు విరివిరిగా ఈ టీకాలు అనే లభ్యత ఉంది కనుక ఈ యొక్క కోళ్ళల్లో వచ్చేసి ఊరు కోళ్ళల్లో ఈ 3 టీకాలు వేసుకున్నట్లయితే రోగాల నివారణ నుండి కూడా మనం బారిన పడకుండా కోళ్ళను కాపాడుకోగలుగుతాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 7వ రోజు స్థలకి లసోటా టీకా ఇది యొక్క కళ్ళల్లో వేసేటువంటి డ్రాప్ అంటే కంటిలో చుక్క వేసుకోవచ్చు. ఆ తర్వాత 14వ రోజు చూసుకున్నట్లయితే గంబోర టీకాను వేయవలసి ఉంటుంది. ఆ తర్వాత 21వ రోజు గంబోర టీకా మళ్ళీ బూస్టర్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 21వ రోజు లసోటా ఈ యొక్క టీకాలు బూస్టర్ డోస్ కూడా ఇవ్వాలి. ఆ తర్వాత 28వ రోజు మసూచి కానీ అమ్మ తల్లి సంబంధించిన టీకాని 28వ రోజు ఇచ్చేసి ఆ తర్వాత 42వ రోజు ఈ యొక్క కుక్కర్ రోగానికి సంబంధించిన టీకానే ఇవ్వవలసి ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా కోళ్ళు వచ్చేసి పెరట్లో పెరుగుతాయి కనుక ఈ పెరట్లో లభ్యమైనటువంటి వాటర్ ఏదైతే కొంత మురికి నీరు అనేవి తాగడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ ముఖ్యంగా పరాన్న జీవుల బెడత గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని నివారణ కొరకు మనము ఈ యొక్క గుడ్ల ఉత్పత్తి కంటే ముందే దాదాపు మనం ఒక 2 నెలలకోసారి నెలకు కానీ 2 నెలలకోసారి కానీ ఈ యొక్క డీవార్మింగ్ మందులు ఏవైతే పరాన్న జీవులు లోపల వచ్చేసి ఈ యొక్క నులి పురుగులే కానీ పురుగుల ఉత్పత్తి అయ్యేసేసి కొన్ని రకాలైనటువంటి సమస్యలు అంటే శరీర పెరుగుదల అనేది రాకుండా ఇవి నివారిస్తుంది కనుక వాటి పరాన్న జీవుల బెడత నివారించుకోవడానికి వాటి శరీరంలో ఉన్న వాటిని బయటికి పంపించడం కొరకు మనం మామూలుగా వచ్చేసి ఈ నటల మందులు అనేవి విరివిరిగా దొరికేటువంటి మార్కెట్లో దొరికేటువంటి పైపర్జీనే కానీ ఆ తర్వాత ఆల్బెండజోలే కానీ మెబెండజోల్ అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి ఆ యొక్క నులిపూరుల నివారణ కొరకు వీటిని పొడి మందును నీళ్ళలో వేసుకొని కలుపుకొని బాగా గ్లాసులు వేసి కలిపేసి ఒక సిరంజి తీసుకొని 0.5 ml వరకు కూడా ఒక్కొక్క కోడికి తాగించినట్లయితే మనం ఈ యొక్క పరాన్న జీవుల బెడత అనేది నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాక్యార్డ్ పౌల్ట్రీ రేరింగ్ చేయాలన్నటువంటి ఆసక్తి కలిగిన రైతులను వారిని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వారిని భుజము తట్టాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క NLM కింద కూడా నేషనల్ లైవ్ స్టాక్ జాతీయ ఈ యొక్క మిషన్ ప్రోగ్రామ్ కింద కూడా ఇక 50 లక్షల వరకు కూడా దీంట్లో ఫండింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫండింగ్లో 50% వరకు కూడా సబ్సిడీ ఉన్నది. మిగతా 50% అంటే 25 లక్షల వరకు మాత్రమే ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది.